యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం లిటిల్ బర్డ్స్ హైస్కూల్లో సోమవారం సివి రామన్ జయంతిని పురస్కరించుకుని సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. తమ పాఠశాలలోని విద్యార్థులు తమ మేధో సంపత్తిని వెలికితీయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు తమ నైపుణ్యతను ప్రదర్శించి అబ్బురపరిచారు. సైన్స్ ఫేర్ నిర్వహణతో తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. మానవ సమాజం మారుతున్న కాలానుగుణ పరిస్థితులను బట్టి నాటి నుంచి నేటి వరకు వివిధ రంగాల్లో పురోగతి సాధించి ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా టెక్నాలజీకి అనుబంధంగా మారిపోయి సాగుతున్న జీవన పరిస్థితులు అద్దం పడుతుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ప్రతిభ ప్రదర్శించడం జరిగిందన్నారు. ముఖ్యంగా భారతదేశ శక్తి, సైనిక సామర్థ్యం ప్రపంచంలోని అన్ని దేశాలకు గుబులు పుట్టించే స్థాయిలో మన రక్షణ వ్యవస్థ తీర్చిదిద్దుకోగలిగామని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ఆలోచన కలిగి భవిష్యత్ కోసం మంచి మార్గాలు నేర్చుకోవడానికి ఈ సైన్స్ ఫేర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. దీని మీద నేను ప్రయోగం చేస్తాను అని చెప్పేసి రకరకాల సుమారుగా 100 రకాలుగా ఐటమ్స్ తోటి ఈ రోజు నాడు భక్తి భావాల గురించి, సాంస్కృతిక కార్యక్రమాల గురించి, ఆధునిక టెక్నాలజీ గురించి, వ్యవసాయ రంగం గురించి, ఇస్రో గురించి, ప్రతి ఒక్క దాని గురించి పిల్లలు ఎంతో ఒక వారం రోజుల నుంచి పిల్లలు ఎంతో కష్టపడి శ్రమ ఓడ్చి వాళ్ళు కనుక్కొని వాళ్ళ పెద్దలతోటి సజెషన్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్క విద్యార్థులే పేరెంట్స్కు వచ్చిన వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే బట్టి విధానమే కాకుండా పుస్తకానికే పరిమితం కాకుండా పిల్లలు వాళ్ళు ఫిజికల్గా ఎలా చెప్పాలి అనేది, వాళ్ళు చెప్పే ఉచ్చారణ కావచ్చు లేదా వాళ్ళు చెప్పే విధానం కావచ్చు, చాలామంది పేరెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. చాలా బాగుంది, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరపాలి. ఎందుకంటే మా పిల్లలకు ఖాళీ వాళ్ళకు ఏంటంటే ఓన్లీ పుస్తకానికే పరిమితం కాకుండా నిజ జీవితంలో కూడా వాళ్ళకు ఎలా చేయాలి, ఎలా రావాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సమాజంలో అనేది బాగా పేరెంట్స్కు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పిల్లలు చాలామంది ఆనందపడుతున్నారు. ఇలాగే రాబో కాలంలో కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో ఈరోజు సైన్స్ ఫేర్ కార్యక్రమం జరుగుతున్నది. పిల్లలు వాళ్ళ నైపుణ్యాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మొన్న సివి రామన్ గారి జయంతి సందర్భంగా భారతదేశం సైన్స్ దినోత్సవాన్ని జరపడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు బీబీనగర్ పట్టణంలో లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో మా విద్యార్థులు సుమారు ఒక 250 మంది విద్యార్థులు వాళ్ళకు తెలిసిన కాడికి తెలుసుకొని సమాజంలో ఏదేది మానవునికి అవసరం ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, గతంలో జరిగినట్టు పూర్వం నుండి ఎలా ఉండేది, ఆధునిక యుగంలో ఎలా జరుగుతుంది అనేది వాటికి అనుగుణంగా వాళ్ళు కొత్త ఆలోచనల విధానాన్ని తయారు చేసుకొని పొల్యూషన్ కాకుండా వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కాకుండా ఎలా చేయాలనేది ఒకటి. వ్యవసాయ పరిజ్ఞానం గతంలో ఒక పూర్వం ఎలా ఉండేది, అప్పుడు ఎద్దులతో చేసేది, ఇవాళ ట్రాక్టర్లకు వచ్చినాయి. ఇంకా ఈ ఆధునిక టెక్నాలజీ తోటి వస్తుంది. ఈ టెక్నాలజీ మొత్తం మానవుడే కనుగొనడం జరిగింది. మానవుడు ట్రాన్స్పోర్టింగ్ కూడా గతంలో పూర్వం వాళ్ళు